ఆరోగ్యంగా ఉంటారో వారందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతనమైన కార్యక్రమాలను తీసుకొని రావడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం అనేక రకమైన కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యమైన కార్యక్రమం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. దీన్ని మనము జాతీయ సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అని అంటారు. ఇది ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్లో మరణాలు రాకుండా, ముఖ్యంగా 1 ఇయర్ లోపల శిశువులకు మరణాలు రాకుండా అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క షెడ్యూల్ మనం ఒకసారి పరిశీలించామంటే, ముఖ్యంగా బిడ్డ పుట్టగానే మనము బీసీజీ వ్యాక్సిన్ వేస్తాం. ఈ బీసీజీ వ్యాక్సిన్ ద్వారా క్షయవ్యాధిని మనము జీవితాంతం పూర్తిగా అరికట్టవచ్చు. అదేవిధంగా పోలియో మహమ్మారిని రానియకుండా పోలియో డ్రాప్స్ను మనము నోట్లో 2 చుక్కలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా హెపటైటిస్ బి 0 డోస్ కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా విటమిన్ కే ఇంజెక్షన్ కూడా వేయడము జరుగుతుంది. మనకు 1.5 నెల అయిన తర్వాత, అంటే 6 వారాలు పూర్తయిన తర్వాత ముఖ్యంగా నోటి ద్వారా పోలియో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అంటే నోటి ద్వారా మనం 2 చుక్కలు పోలియో డ్రాప్స్ వేస్తాము. అదేవిధంగా ఈ యొక్క పోలియో వ్యాధి రాకుండా రోటా వ్యాక్సిన్ అని దాన్ని 5 చుక్కలు నోట్లో వేస్తాము. బిడ్డకు 6 వారాలు పూర్తయిన తర్వాత మనము ముఖ్యంగా ఈ యొక్క పెంటా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ పెంటా వ్యాక్సిన్ ద్వారా 5 రకాల వ్యాధులను మనం దూరం చేయవచ్చు. ముఖ్యంగా డిపిటి అంటే డిఫ్టీరియా, పెట్రసిస్, టెటనస్ అనే 3 వ్యాధులు. అదేవిధంగా హెపటైటిస్ బి, మనం తెలుగులో కామెర్ల వ్యాధి అని అంటాము, దాన్ని కూడా దూరం చేయవచ్చు. అదేవిధంగా ఇన్ఫ్లుయెంజా టైప్ బి, ఈ వ్యాధిని కూడా మనము దూరం చేయవచ్చు. అదేవిధంగా పీసీబీ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది న్యూమోకాకల్ పోలియో డ్రాప్స్ను వేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం రోటా వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 చుక్కల రోటా వ్యాక్సిన్ నోట్లో వేయడం జరుగుతుంది. డయేరియా, డిసెంట్రీ వ్యాధి రాకుండా, పోలియో చుక్కలను పోలియో వ్యాధి రాకుండా. ఇక్కడ మళ్ళీ పెంటా వ్యాక్సిన్ మళ్ళీ 5 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటానికి పెంటా వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనము ఐపీవీ వ్యాక్సిన్ 2వ డోసులో, ఐపీవీ వ్యాక్సిన్, అదేవిధంగా పీసీవీ వ్యాక్సిన్ ఇవ్వము. మిగిలిన వ్యాక్సిన్స్ అన్నీ ఇస్తాము. మళ్ళీ 1 నెల గ్యాప్ ఇచ్చిన తర్వాత 3.5 నెలలకు బాబు బిడ్డ 3.5 నెలలు పూర్తయిన తర్వాత మళ్ళీ అన్ని డోసులు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి మనకు 1.5 నెలలకు, 2.5 నెలలకు, 3.5 నెలలకు ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. 3.5 నెలల్లో ఇచ్చే వ్యాక్సిన్ 3rd డోస్ అని అంటాము. ఆ 3rd డోస్లో కంటిన్యూగా మళ్ళీ మనము పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. రోటా వ్యాక్సిన్ నోటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెంటా వ్యాక్సిన్ 5 వ్యాధులు నయం చేస్తే డిఫ్టీరియా, పెట్రసిస్, టెటనస్ కావచ్చు. అదేవిధంగా హెపటైటిస్ బి కావచ్చు. అదేవిధంగా ఇన్ఫ్లుయెంజా టైప్ బి వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనము 3.5 నెలలు పూర్తయిన తర్వాత ఐపీ వ్యాక్సిన్, పీసీ వ్యాక్సిన్ 2nd డోసు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము తర్వాత 9 నెలల వరకు ఏ వ్యాక్సిన్ ఇవ్వడం జరగదు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రతి ఏఎన్ఎం, ప్రతి ఎంఎల్ఎస్పి, ప్రతి ఆశా మీ యొక్క గ్రామానికి వచ్చి ఈ యొక్క వైద్య ఇమ్యునేషన్ సేవలను అందించడం జరుగుతుంది మీ పిల్లలందరికీ. తర్వాత 9 నెలలు పూర్తయిన తర్వాత మనము ఎంఆర్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ 1st డోసు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు జేఈ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ కూడా మనం 1st డోసుగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విటమిన్ ఏ 1 lakh అంగస్ట్రామ్ యూనిట్స్ కూడా మనకు 1 ml బిడ్డకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనము ఈ యొక్క పీసీవీ వ్యాక్సిన్ మనము మళ్ళీ 3rd డోసుగా ఇవ్వడము జరుగుతుంది. తర్వాత 16 నెలలు పూర్తయిన తర్వాత అదేవిధంగా ఎంఆర్ 2nd డోస్, జేఈ 2nd డోస్, డిపిటీ వ్యాక్సిన్, డిప్టీరియా, పెట్రసిస్, టెటనస్ వ్యాధులను నయం చేసే డిపిటీ వ్యాక్సిన్, అదేవిధంగా వైటమిన్ ఏ డ్రాప్స్ను కూడా మనము పిల్లలకి వైటమిన్ ఏ ద్రావణాన్ని మన పిల్లలకు ఇవ్వడము జరుగుతుంది. అనేది ఒక టీకాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. మీ సచివాలయ ఏఎన్ఎం కావచ్చు, అదేవిధంగా ఎంఎల్ఎస్పీని కావచ్చు, అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ఆశాను మీరు సంప్రదించి మీ ఇంట్లో ఎవరైనా బర్త్స్ ఉంటే, అదేవిధంగా చిన్నపిల్లలు కాన్పై ఉంటే ఆ చిన్నపిల్లలకు ఈ వ్యాక్సినేషన్ అంతా ఇవ్వడం ద్వారా అనేక రకాల వ్యాధులను మనము దూరం చేయవచ్చు. అదేవిధంగా శిశు మరణాలు మనము తగ్గించవచ్చు.